ఆల్రెడీ టైటిల్ గానీ, థంబ్‌నెయిల్ గానీ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండీ! నిజంగా ఈ ఎగ్జిబిషన్‌ని అస్సలు మిస్ అవ్వకండి. లేడీస్ అనే కాదు, జెంట్స్ మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు చెప్తున్నానో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. సో, వీడియోలోకెళ్ళిపోయే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి సుధారమ్య గారు, షన్ను నందు ఆర్ అండ్ చిన్ను 11234 అండి. వీళ్ళ ముగ్గురు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్. ఈ వీడియో గివ్ అవే క్వెషన్స్ కోసం యాజ్ యూజువల్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకొచ్చేస్తే ఫస్ట్ థింగ్, ఈ ఎగ్జిబిషన్ ఎన్ని వెరైటీస్ అంటే అసలు నాకు అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 10 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో అది నేను క్యాప్చర్ చేసింది ఓన్లీ 10% మాత్రమేనండి. అసలు నాకు క్యాప్చర్ ఎలా చేయాలో కూడా తెలియలేదు. అంత పెద్ద ఎగ్జిబిషన్ ఇది. అండ్ దీంతో పాటు జాతర ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, నేను మీకు ఎండ్ టు ఎండ్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో గురించి తెలియాలి అంటే దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను, అయోధ్య ఇన్ హైదరాబాద్ అని. సో, దానికి దీనికి లింక్ ఏమనుకుంటున్నారా? ఆ వీడియో చూసిన అందరికీ తెలిసి నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఈ అయోధ్య హైదరాబాద్‌లో పెట్టిన చోట్లో దానితో పాటు కంటిన్యూయేషను నయాగరా వాటర్ ఫాల్స్, టైటానిక్ షిప్ అండ్ ఎగ్జిబిషన్ జాతర పెట్టాను అని చెప్పాను. సో, అదే అయోధ్యలో ఇదొక పార్ట్ అండి ఈ ఎగ్జిబిషను. సో, ఆ వీడియోలో చెప్పినట్టుగా దీని యొక్క ప్రైస్ వచ్చి 200. ఎగ్జిబిషన్ ప్రైస్ కాదండి. ఆ అయోధ్యలోకి ఎంటర్ అవ్వడానికి ప్రైస్ 200. అదే అన్నిటికీ వర్తిస్తుంది. సో, ఎగ్జిబిషన్‌లో మనమేమైనా కొనుక్కుంటే ఆ ఇండివిడ్యువల్ ఐటెమ్స్ మన ప్రైస్ మన ఇష్టము. బట్ మొత్తం కూడా ఆ 200లోనే వర్తిస్తుంది. మీకింకా ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్, టైమింగ్స్ అవి కావాలి అంటే ఆ వీడియోలో క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలోకొస్తే మెయిన్ ఇది ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ కాబట్టి నేను మెయిన్‌గా 2 థింగ్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్, ఎంటైర్ ఇండియా అంటే అన్ని స్టేట్స్ నుంచి అన్ని ఐటెమ్స్ మీకక్కడ అవైలబుల్‌గా పెట్టారు. ముంబై, రాజస్థాన్, గుజరాత్. సో, అంటే ఒక ఐటెమ్ మీకు కావాలి అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు గమనిస్తే వీడియో మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్, బ్యాంగిల్స్, జ్యువెలరీ, కాస్ట్యూమ్స్, క్లోత్స్, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, నార్మల్ వ్యాలెట్స్, శాండిల్స్, వీటితో పాటు పిల్లలు ఎంజాయ్ చేయడానికి జెయింట్ వీల్, ఈ మనం ప్రాపర్‌గా చిన్నప్పుడు నార్మల్ ఎగ్జిబిషన్స్ ఎలా ఉండేవి, జాతరలాగా అవి, ఫుడ్ ఐటెమ్స్ ఇలాగా చాలానే ఉన్నాయి. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనుకుంటున్నారా? యాజ్ యూజువల్ వేరే ఎగ్జిబిషన్ ప్రైజెస్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయండి. ఎక్కువేమీ లేవు. సో, మీరు స్టార్టింగ్‌లో చూసినటువంటి బాక్సెస్‌లో బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి 300 రూపీస్ ఫిక్స్డ్. అండ్ మేము ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను. బట్ ప్రీవియస్ అయోధ్య వీడియో కూడా మీరు చూసుంటారు. అంతకు ముందు కదా మేము వెళ్ళాము. అప్పుడు పర్చేస్ చేశామండి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడాను. మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంటికొచ్చాక కూడా మేము చెక్ చేసాము. ఈవెన్ వన్స్ నేను, మా మదర్ ఇన్ లా కూడా యూజ్ చేసాము. సో, అది ఒకటి. నెక్స్ట్ జెంట్స్‌ని కూడా ఎందుకు మిస్ అవ్వద్దన్నాను అంటే కిడ్స్‌కి, జెంట్స్‌కి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి స్పెట్స్ కిడ్స్‌కి అయితే 50 రూపీస్ నుంచే ఉన్నాయండి. పెద్దవాళ్ళకి కూడా 75 రూపీస్, 100 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. సో, చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ చాలామంది ఇయర్ రింగ్స్ మంచివి ఈ మధ్య డైమండ్ జ్యువెలరీ టైప్ చూస్తున్నారు కదా! అవైతే గనక మరి 150 రూపీస్, 100 రూపీస్, 80 రూపీస్‌కి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వెషన్ వచ్చి, ఇంతకుముందు మనం చేసినటువంటి ఈ అయోధ్య శ్రీరామ వీడియో అని చెప్పి నేను చేశాను కదా! ఆ వీడియో అంటే నథింగ్ బట్ ఈ ఎగ్జిబిషన్, ఈ వీడియో ఇవన్నీ కూడాను ఎప్పటి వరకు ఉంటాయి అని చెప్పాను నేను. ఆ వీడియోలో క్లియర్‌గా మెన్షన్ చేశాను ఎప్పటి వరకు అని చెప్పి. అది నాకు కామెంట్ చేయండి. సో, ఎవరైనా మిస్ అయ్యుంటే ఆ వీడియో కూడా చూడండి. మీకు ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే మీరు చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఈవెన్ కొరియన్ కలెక్షన్స్ అంటారు కదా! ఇది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అని నేను చెప్పను కానీ అంతకన్నా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా మనకి ఈ పాపడ్స్, వడియాలు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఉన్నాయి. సో,
ఎండ్ టు ఎండ్ అండి. మీకు నేను నిజం చెప్తున్నాను. అంటే మేము ఈవినింగ్ 4:30కి వెళ్తే అయోధ్యకి, మాకసలు యాక్చువల్లీ లోపల ఎగ్జిబిషన్ ఉందని ఫస్ట్ థింగ్ తెలీదు. మేము అయోధ్య వరకే అనుకుని వెళ్ళాము. అక్కడి నుంచి ఎక్కువ సేపు స్పెండ్ చేశాము. అక్కడి నుంచి కంటిన్యూయేషను ఫస్ట్ టైటానిక్ వస్తుంది. టైటానిక్ షిప్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూయేషన్ నయాగరా వాటర్ ఫాల్స్. దాని తర్వాత ఈ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ మేము ఎంటర్ అయినప్పుడు టైమ్ 7:00 అండ్ 7 నుంచి మాకు ఆల్మోస్ట్ బయటికి రావడానికి 10:15 అయింది టైము. అండ్ ఎక్కడ మేము జెయింట్ వీల్ వీటిల దగ్గర కూడా ఎక్కడ ఆగలేదు. ఓన్లీ ఏవైతే పర్చేస్ చేస్తామో అక్కడే, అంటే ప్రతీదీ మాకు చూస్తూ మాట్లాడి వెళ్ళేటప్పటికి అంత టైం అయిపోయింది. హ్యాండ్ బ్యాగ్స్ కనుక ఎవరికైనా కావాలి అంటే అస్సలు మిస్ చేసుకోకండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ 300, 350 నుంచి చాలా బాగున్నాయి. మంచి మంచి బెంగాలీ కాటన్ శారీస్ ఉన్నాయి. అండ్ చుడీ మెటీరియల్స్ ఉన్నాయి. కాటన్ మెటీరియల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. కిడ్స్‌కి కూడా టాయ్స్ ఇవన్నీ కూడా, అంటే ఒక ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుందో ఇది కూడా అదే. బట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. వెరైటీస్ చాలా ఉన్నాయి. డెఫినెట్‌గా అందులోకెళ్తే కొనకుండా అయితే రారు. అంతవరకు నేను చెప్పగలను. ఇప్పుడు నా సెకండ్ క్వెషన్ వచ్చి 5 in 1 స్టైలింగ్ కిట్ అని చెప్పి డోంట్ బై బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో అని నేను ఒకటి చేశాను కదా! ఐ థింక్ ఒక 2, 3 వీడియోస్ ముందు. అందులో నేనొక హెయిర్ స్ట్రైట్నర్ ప్రొడక్ట్ చూపించాను. అది ఏ బ్రాండో చెప్పండి. ఓకేనా? అది ఏ బ్రాండ్? అక్కడెక్కడో కంపల్సరీ, అంటే నేను మీకు చూపిస్తున్నప్పుడు పైన బాక్స్ మీద ఎక్కడో ఉండుంటుంది. అది ఏ బ్రాండ్ అనేది నాకు చెప్పండి. ఇది నా సెకండ్ గివ్ అవే క్వెషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్నోవేటివ్‌గా ఉండే, అంటే అఫ్‌కోర్స్ నార్మల్‌గా కిడ్స్ ఆడుకునే టాయ్సే ఉన్నాయి. వాటిలతో పాటు కొంచెం ఇన్నోవేటివ్ టాయ్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా. ఇంట్లో మళ్ళీ మనము ఇలా స్కై వ్యూస్ ఇవన్నీ మనం సీలింగ్‌కి పెడతాం కదా! అలాంటివి. కీ చైన్స్, అఫ్‌కోర్స్ అంటే ఇలాంటివి బయట దొరకవని కాదు. బట్ నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏదో సింగిల్ స్టాప్ సొల్యూషన్ అంటారు కదా! అన్నీ ఒకే చోట. అలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ముందే ఫిక్స్ అయిపోండి. నేను చెప్పినట్టుగా ఒక 4, 5 అవర్స్ అయితే ఫిక్స్ అయిపోవాలండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం అయోధ్యలోకి ఎంటర్ అయితేనే తెలియకుండా అక్కడ ఫొటోస్ అన్నీ చూస్తూ మనం రామాయణం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటాము. మీకు అది ఎలా ఉంటుంది అని తెలియాలంటే నేను పూర్తిగా మన వీడియోలో క్యాప్చర్ చేశాను. ప్రీవియస్ అయోధ్య వీడియో చూడండి. నెక్స్ట్ మీకు టైటానిక్ మూవీ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఆ మూవీలో ఉండేటటువంటి రూల్స్, ఆ క్యారెక్టర్స్ అవన్నీ ఏదైతే ఉన్నాయో అండ్ అవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ఫొటోస్ రూపంలో ఉండి లాస్ట్‌లో ఒక చిన్న టైటానిక్ షిప్ కూడా పెట్టారనమాట. అదంతా ఒక వే నడుస్తుంది. దాని నుంచి బయటకొస్తే మనకి ఈ వాటర్ ఫాల్ సీనరీస్ అన్నీ ఉండి, ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా కూడా పెట్టారండి. మినిమమ్ మనం తెలియకుండా ఒక 10, 15 మినిట్స్ అయితే ఫర్ ష్యూర్ ఆ వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే ఇంత వేడిలో మనం అవన్నీ తిరిగి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ చల్ల చల్ల గాలులు వస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అక్కడి నుంచి నెక్స్ట్ మన ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూడండి. అసలు కలర్స్ అయితే మంచి డీసెంట్ కలర్స్, అన్ని రకాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అన్నీ కలిపి అంటే ఒకే చోట అన్నమాట. అండ్ లొకేషన్ ఎక్కడ అని నన్ను అడగకండి. అయోధ్య వీడియోలో చెప్పాను. సరదాగా అంటున్నాను. ఇది వచ్చి నెక్సస్ మాల్ దగ్గర, దానికన్నా కొంచెం ముందుకే లెఫ్ట్‌లో. అండ్ మీకు డైరెక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా షేర్ చేస్తాను. ఇబ్బంది పడకుండా డెఫినెట్‌గా చూడండి. అండ్ ఇప్పుడు నా ఫైనల్ గివ్ అవే క్వెషన్ ఏంటంటే, ఈ వీడియో మొత్తం మీరు చూసారు కదా! నేను చాలా విషయాలు చెప్పాను కదా! ఇందులో ఈ ప్రాపర్ ఎగ్జిబిషన్ సెటప్ ఇది అంతా కూడా ఒక 4 డిఫరెంట్ థింగ్స్ చెప్పాను. అంటే అయోధ్య, ఈ ఎగ్జిబిషన్ ఇవి 2 కాకుండా ఇంకొక 2 పెట్టారని చెప్పాను. ఆ 2 ఏంటో మెన్షన్ చేయండి. అఫ్‌కోర్స్ అన్ని 3 క్వెషన్స్ చాలా ఈజీ. మీరు వీడియోని జాగ్రత్తగా చూస్తే ఆన్సర్ చేసేయొచ్చు. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది ఎంత మంచి మంచి వీడియోస్ ఉన్నాయో. అండ్ ఈ గివ్ అవే కాన్సెప్ట్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి గివ్ అవేస్ ఇచ్చాం కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్‌గా. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా డెఫినెట్‌గా షేర్ చేయండి. నేను జస్ట్ అడుగుతుంది వీడియో చూడండి, షేర్ చేయండి అని మాత్రమే. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు ఇంకేదైనా కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ చెయ్యండి అని కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్
నేను కూడా మీకు నచ్చిన కాంటెంట్ చేస్తున్నాను అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. ఏదో ఒక వీడియో చేస్తున్నాను అని కాకుండా. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నవి ఏవైనా ఉంటే అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెసెస్ అవ్వచ్చు, స్టైలింగ్‌వి ఎలా చూపించాలో అవ్వచ్చు. మేబీ నేను కనిపించకపోయినా నా దగ్గరున్న ఐటెమ్స్ తోటి మీ అందరికీ ఐడియాస్ పెట్టగలను. ఇంతకుముందు కూడా నేను షార్ట్స్‌లో మీ అందరికీ చూపించాను కాబట్టి. సో, డెఫినెట్‌గా మీరందరూ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ కాంటెంట్ కూడా కామెంట్స్‌లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు ఎవరైతే చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ బయట ఎండలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్. ప్లీజ్ బీ సేఫ్. బాయ్.